గౌడనే నేను చరికొండ గ్రామ పంచాయతీకి సర్పంచిగా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అన్న నమస్తే. మీరు గతంలో జెడ్పీటీసీగా చేశారు, ఎంపీటీసీగా చేశారు. గత 30-40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు. మీ కుటుంబానికి సర్పంచ్ పదవి అనేది దక్కలేదు. ఇప్పుడు సర్పంచ్గా మీకు కుమారుడైనందుకు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీ సంతోషాన్ని ఒకసారి మా సత్యనేత్రానికి ఒకసారి చెప్పండి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అక్కడ పైన కూడా ఉంటాడు శివుడు, ఆ మహాదేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టారు. సేవ చేయడానికి ఎన్నేళ్ళు వదిలిపెడతారు? 5 ఏళ్ళు వదిలిపెడతా ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ ఏం లేదా? 5 ఏళ్ళు పక్క. తర్వాత మీ చేతిలో ఉంటది, ప్రజల చేతుల్లో ఉంటది కదా. ప్రజల చేతిలో ఉంటది. ఇప్పుడు అద్దాల మహేందర్ గారు సర్పంచ్ అయితే అద్దాల మహేందర్ తో పాటు ఇంకొక 10-15 మంది కూడా సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంది. గల్లీకి ఒక సర్పంచ్ పుట్టుకొస్తాడు అన్నదానికి మీ సమాధానం? అది ఖచ్చితంగా ఏ పార్టీలో ఉంటుందండి. అది కామన్. ఇక మనం రౌడీ రాజును చూడబోతున్నాము. ఫస్ట్ ప్రచారంలో నేను విన్నది ఆ రౌడీ రాజుగా గల్లీకి ఒక సర్పంచ్ పుట్టుకొస్తాడు, అయ్యా అయిపోయిందిరా బాబు అన్న ఫీలింగ్ 100% ఈ రౌడీ రాజ్యాలు ఇద్దరికంగా అద్దాల రాములు గారిని పరిపాలన చేస్తారు. ప్రోటోకాల్ అది. ఓకే, ఏందరదా పాలకూర్ల విజయదా లేదు. అద్దాల ఫ్యామిలీతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు ఉంది అని అంటే ఏమంటారు? ఈ డబ్బు అనేది ఈ రోజుల్లో ఎవరైతే లేదండి, అందరి దగ్గర ఉంది. డబ్బు అనేది పొలిటికల్ కి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే చేయడానికి అది కూడా ఒక ప్రయత్నమే ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు జరుగుతున్నాయి ఆ విధంగా. దీనికి కావాల్సిన అస్త్రాన్ని రెడీ చేసుకోవాలి. మీరు డబ్బులు పెట్టి గెలిచడానికి చెప్పకనే చెప్తున్నారా? ఒకటండి, డబ్బు అనేది వీలు చేస్తారు. ఎవరి స్థాయి వాళ్ళది. ఏ స్థాయిని కూడా తప్పు. ఎన్ని డబ్బులు వంచినా కూడా 615 మెజారిటీ అయితే ఇవ్వరు. 100% అది మీ అభిమానాన్ని కోరుకున్నారు వాళ్ళు. మీరు గెలుస్తాను భావించుకున్నారు. ఎప్పుడు ధైర్యం వచ్చింది? యాక్చువల్గా టెన్షన్ ఉండే లేదంటలేదు. నా ప్రతిపక్షం వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ తర్వాత వాళ్ళు కూడా చరికొండ గ్రామ ప్రజలు అనుకునే విధంగా ఆ తాపుతూ తిరుగుతున్నాడు, వెనక తిప్పుతున్నాడు అని అనుకుంటున్నాం. కానీ ఆ ఎన్నికల నగారా మోగినప్పటి నుండి మీ వెనకాల ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర పోయి దయచేసి కదరకూర్తు కోటేయండి అని పనిచేసింది. ఈ వెనకాల అన్ని పక్కన పెట్టేస్తాం. సొంత పర్సనల్ కూడా పక్కలేదు. ఇంతమంది ఆశానీయులు మనం ఇంటి మాట కదా. ఒక ఎమ్మెల్యే కూడా రాని మెజార్టీ కొన్ని సెంటర్లలో 50-100 గెలుస్తారు.